హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ. ఈ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే 100% సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ మీ సొంతం అవుతాయి. అంత ఈజీ ప్రాసెస్ అనే చెప్పచ్చు. ఈ ఇడ్లీలని ఆంధ్ర, అలాగే తమిళనాడు, కేరళ, అంతేకాకుండా కర్ణాటక వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. రవ్వ ఇడ్లీ కంటే బియ్యంతో చేసే ఈ ఇడ్లీ వచ్చేసి ది బెస్ట్ టేస్ట్తో చాలా స్పాంజీగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడానికి ఒకరోజు ముందుగానే బియ్యాన్ని నానబెట్టి అలాగే రుబ్బేసేసి పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బాయిల్డ్ రైస్ని ఇక్కడ చూపించే కప్పుతో 4 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మీరు రైస్ని కప్పు, గ్లాసు లేదంటే బౌల్తో దేంతో అయితే కొలుచుకుంటారో అన్నీ కానీ అదే దాంతో మెజర్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు మినప్పప్పును తీసుకుంటున్నాను. మనం తీసుకున్న బియ్యానికి ఇది వచ్చేసి కరెక్ట్ కొలత. అలాగే 2 స్పూన్ల వరకు మెంతులను కానీ యాడ్ చేసుకున్నామంటే మన ఇడ్లీలు అనేవి మరింత స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసేసుకొని 5 నుంచి 6 గంటలైనా నానబెట్టి పెట్టేసుకోవాలి. చూసారు కదా, రైస్ ఒక 5-6 గంటల తర్వాత చూసుకున్నట్లయితే చక్కగా నానిపోయాయి. ఈ విధంగా నానిన తర్వాత మనం దీన్ని పిండి రుబ్బుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ వచ్చేసి అటుకుల్ని నానబెట్టి పెట్టుకుంటున్నాను. 1 కప్పు వరకు అటుకులు అనమాట. ఈ అటుకుల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి మరింత స్పాంజీగా అలాగే కలర్ కానీ చాలా వైట్గా వస్తాయి. దీన్ని 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనం బియ్యం చక్కగా నానిపోయిన తర్వాత నానబెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో అటుకులు అయితే చక్కగా నానిపోతాయి. ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఇట్లా వదిలేసేయండి. చూసారు కదా, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిలన్నిటిని కానీ ఒక్కొక్కటిగా గ్రైండర్లో వేసేసుకుందాం. నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేసుకుంటున్నాను. లేదు అనుకునే వాళ్ళు మిక్సీలో అయినా రుబ్బేసేసి తీసుకోవచ్చు. బియ్యము, పప్పును వేసేసుకున్న తర్వాత అటుకులను కానీ ఒకేసారి వేసేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రైండర్లో పిండిని రుబ్బుకునేటప్పుడు మనకు వాటర్ అనేది కాస్త ఎక్కువగానే పడతాయి. మరీ గట్టిగా పిండిని రుబ్బుకోవాలంటే గ్రైండర్లో అయితే రాదనమాట. కాస్త కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పల్స్గా అయితే వస్తుంది. మన మిక్సీలో అయితే మనకు ఎంత గట్టిగా కావాలన్నా రుబ్బుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు లిడ్డును ఓపెన్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మొత్తాన్ని పిండిని ఒక 2 బౌల్స్లో వేసేసుకోండి. ఒకటి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్నట్టు, రెండోది వచ్చేసి మనం పక్క రోజు మార్నింగ్కి అన్నట్టు. మనం ఒకసారి కనుక రుబ్బు పెట్టుకున్నామంటే ఈ పిండి అనేది వారం రోజులైతే నిల్వ ఉంటుంది. అంతేగాని బయట పెట్టద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకునేది మాత్రమే నిల్వ ఉంటుంది. బయట పెట్టేది ఒక రోజుకైతే ఓకే, కానీ రెండో రోజుకి వచ్చి చూసేటప్పటికి ఎక్కువగా పులిసిపోతుంది, టేస్ట్ కానీ బాగోదు. నేను పెద్ద బౌల్లో వేసుకున్నా కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. రెండో దాంట్లో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవడానికి అన్నట్టు పెట్టుకుంటున్నాను బయట. ఓవర్ నైట్ పాటు మనం బయట వదిలేస్తే మనకు పక్క రోజుకంతా పిండి అనేది చక్కగా పులుస్తుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను. చూసారు కదా, పిండి మొత్తం కానీ ఎంత పర్ఫెక్ట్గా పులిసిపోయిందో. ఈ విధంగా పులియబెట్టుకున్న పిండిలో నుంచి మీకు ఎంత అయితే కావాలో అది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ పులియబెట్టుకున్న పిండిలో నుంచి నాకు కావాల్సినంత పిండిని బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము స్టవ్ పైన ఇడ్లీ మేకర్ని పెట్టేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుందాం. ఈ వాటరు ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఈ లోపల ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ బ్రష్ సాయంతో కొద్దిగా అప్లై చేసేసి తీసుకోండి. ఈ విధంగా అప్లై చేసేసి తీసుకోవడం వల్ల మనం ఇడ్లీలు వేసుకున్నప్పుడు అవి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి. మీకు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు దీనిపైన కాటన్ క్లాత్ ఏదైనా తడి చేసేసి వాటర్ మొత్తాన్ని పిండేసి దానిపైన కానీ ఇడ్లీలు వేసుకోవచ్చు. దానికైతే మనం ఆయిల్ అనేది అస్సలు అప్లై చేయనవసరం లేదు. ఆ వీడియో కానీ మన ఛానల్లో అయితే ఉందన్నమాట. చుక్క నూనె వాడుకుంటా ఇడ్లీని ప్రిపేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల చూసారు కదా, వాటర్ కానీ చక్కగా మరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా వేడివేడిగా ఉన్న వాటర్ని తీసుకొని ఒక బౌల్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడంతా సోడాని తీసుకుంటున్నాను. సోడాని మనము కొద్దిగా వేసుకోవడం వల్ల మన ఇడ్లీలు అనేవి మరింత స్పంజీగా వస్తాయి. మనం వేసుకోకపోయినా సరే ఇడ్లీలు స్పంజీగానే వస్తాయి. వేసుకోవడం వల్ల ఇంకాస్త ఎక్కువగా స్పంజీగా వస్తాయి. అందుకని నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న ఈ వాటర్ని పిండిలో యాడ్ చేసేసుకుందాం.
చూసారు కదా, సోడాని మిక్స్ చేసి వేసుకోవడం వల్ల పిండిలో యాడ్ చేసుకోగానే బబుల్స్ అనేవి ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో. ఈ విధంగా రావడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి మంచి స్పంజీగా వస్తాయి. మనం ఇడ్లీ చేసుకోవడానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగాను ఉండద్దు, అలాగని మరీ పల్స్గాను ఉండద్దు అనమాట. కేక్ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్ల పైన ఇడ్లీల కింద వేసేసుకుందాం. ఇడ్లీ పిండిని మరీ ఫుల్గా నింపేయకుండా కాస్త గ్యాప్ ఉండే విధంగా వేసుకోండి. అప్పుడే మనము ఇడ్లీలని స్టీమ్ చేసుకున్న తర్వాత అవి పొంగుతూ వస్తాయి కదా, మరీ ఎక్కువగా అయిపోకుండా వస్తాయి. ఇలా అన్ని ఇడ్లీలని వేసేసుకున్న తర్వాత ఇడ్లీ మేకర్లో ఈ ప్లేట్ని ప్లేస్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో కానీ ఇడ్లీలను వేసేసుకుందాం. ఈ విధంగా అన్ని ఇడ్లీలను వేసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని కానీ ఇడ్లీ మేకర్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఇడ్లీలని ఒక 15 to 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకున్నామంటే మన ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఈ లోపల ఇడ్లీతో పాటు తినడానికి పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు పల్లీలని తీసుకుంటున్నాను. ఈ పల్లీలని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. చూసారు కదా, పల్లీలన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక పల్లీని తీసుకొని చేత్తో ఒకసారి పొట్టు ఒత్తి చూసుకున్నట్లయితే పొట్టు సపరేట్ అవుతుంది కదా, అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మాత్రమే చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపల ఇదే ప్యాన్లోకి మనం పచ్చిమిర్చిని వేయించుకోవడానికి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని నేను ఇక్కడ ఒక 3 వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ వరకు అల్లాన్ని కానీ తీసుకుంటున్నాను. ఈ విధంగా అల్లం వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన చట్నీ అనేది మరింత టేస్టీగా వస్తుంది. అల్లం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ కానీ చేయొచ్చు. నాకైతే ఇష్టం అన్నట్టు నేను యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే అల్లం కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోవడం వల్ల మన చట్నీకి మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే ఈ వేడికే ఎండుమిర్చి అలాగే కరివేపాకు కానీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ పోపుని కాసేపు పక్కకు పెట్టేసి మన ఇడ్లీలు ఎంతవరకు రెడీ అయ్యాయో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా, ఇడ్లీలు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా స్పంజీగా వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లని బయటకు తీసేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లని బయటకు తీసుకున్న వెంటనే ఇడ్లీలని తీసామంటే ఇడ్లీలు అనేవి మనకు సరిగా రావన్నమాట, అంటుకుపోతాయి. కాబట్టి దీనిపైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత తీసుకున్నామంటే మనకి ఇడ్లీలు అన్నీ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఈ లోపల మనం వచ్చేసి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. పొట్టు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచ్ అంతా చింతపండు, అలాగే రుచికి సరిపడా రాక్ సాల్ట్ని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ సాల్ట్నైనా వాడుకోవచ్చు. దీన్ని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసేసి తీసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి. పల్లీలని ఈ విధంగా పొట్టుతో సహా వేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది చక్కగా అందుతుంది. చూసారు కదా, మన చట్నీ కానీ చక్కగా మెదిగిపోయింది. ఈ విధంగా మెదిగితే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ స్మూత్గా ఉన్నా కానీ తినేటప్పుడు అంత బాగోదు. కాబట్టి ఈ స్మూత్నెస్తో ఉంటే సరిపోతుంది. దీన్ని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బౌల్లోకి వేసుకున్న దీనిపై నుంచి నేను కొద్దిగా పోపుతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే అంతా చట్నీకైనా ఒకేసారి పోపు పెట్టుకోవచ్చు. నాకైతే ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత పోపును వేసుకోవడం ఇష్టం. కాబట్టి నేను ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన పల్లీ చట్నీ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ముందుగా మనము ఇడ్లీ ప్లేట్లని చల్లారబెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీలని బయటకు తీసేసుకుందాం. స్పూన్ని ఒకసారి వాటర్తో కడిగేసుకొని ఇడ్లీలను తీసుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా ఊడొస్తాయి. నేను ఇక్కడ అరిటాకు పైన సర్వ్ చేస్తున్నాను. వేడి వేడి వస్తువులు ఏవైనా మనం అరిటాకు పైన వేసుకున్నట్లయితే అరిటాకులో ఉండే పోషకాలు మొత్తం కానీ మన ఫుడ్కి చక్కగా పడతాయి అనే విషయం అందరికీ తెలిసిందే కదా. కాబట్టి నేను ఇడ్లీలను కానీ అరిటాకు పైన ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు కావాల్సిన అన్ని ఇడ్లీలని బయటకు తీసేసుకోండి.
చూసారు కదా మన ఇడ్లీలన్నీ కానీ ఎంత తెల్లగా స్పంజీగా వచ్చాయో, చూస్తానే ఎవరికైనా సరే తినాలనిపించే విధంగా వచ్చాయి కదా. నేను చెప్పిన సేమ్ టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ది బెస్ట్ టేస్ట్తో వైట్ కలర్ అండ్ టేస్టీ స్పాంజీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. దీంతోపాటు పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలైతే సాంబార్తో కానీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ, లేదంటే ఏమన్నా కారపొడులు లాంటివి ఉంటే వాటితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మా సైడ్ అయితే మేము వచ్చేసి నాన్ వెజ్తో పాటు కానీ తింటామన్నమాట. చికెన్ సేర్వా కానీ, లేదంటే మటన్ పులుసు, లేదంటే చేపల కూరతో కానీ సర్వ్ చేసుకుంటాము. దేంతో తిన్నా సరే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలని మనం ఎంతో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతాయి. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ ఇడ్లీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్